కొత్త జిల్లాలపై కసరత్తు, గందగోళాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. ప్రజల అవసరాలు, సౌలభ్యాన్ని పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించడం వల్ల అనేక అసంతృప్తులు తలెత్తాయి. ఈ గందగోళాన్ని నివారించేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పుడు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దుల మార్పు, సర్దుబాటులపై అధ్యయనం చేయడానికి 7 మంత్రులతో కూడిన ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘం ఇప్పటికే ప్రజల నుంచి, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు స్వీకరించింది. జిల్లాల్లోని కలెక్టర్లు కూడా అభిప్రాయాలను తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ అంశాలపై ఉపసంఘం చర్చించి, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా పెద్దగా మార్పులు లేకపోయినా 2 లేదా 3 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మండలాల సరిహద్దుల్లో కూడా మార్పులు చేయవచ్చు. కొన్ని ప్రతిపాదిత మార్పులు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన చాలా కాలంగా ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యరగొండపాలెం, దర్శి నియోజకవర్గాలను కలిపి ఈ కొత్త జిల్లాను ఏర్పాటు చేయవచ్చు. అలాగే బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. రాజధాని ప్రాంతంలో అమరావతిని కేంద్రంగా చేసుకొని కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ఈ జిల్లాలో పెదకూరపాడు, నందిగామ, జగ్గయ్యపేట, గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి నియోజకవర్గాలు ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కృష్ణా జిల్లాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ఆలోచన ఉంది. డిసెంబర్ నాటికి అమలు. ప్రస్తుత జనగణన షెడ్యూల్ ప్రకారం జిల్లాల, మండలాల, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులకు సంబంధించిన ప్రక్రియను ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి, జనవరి 1, 2026 నాటికి అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతానికి ప్రత్యేక జిల్లా. ఏజెన్సీలోని రంపచోడవరం నుంచి జిల్లా కేంద్రమైన పాడేరుకు 181 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి రంపచోడవరం డివిజన్, చింతూరు డివిజన్లోని 4 విలీన మండలాలను కలిపి ఒక ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని ఉపసంఘం భావిస్తోంది.